43వ రోజు ప్రకృతి వ్యవసాయంలో భాగంగా మనం ఈరోజు తోటకూర, బెండ, చిన్న తోటకూర, గోంగూర మరియు కొన్ని రకాల విత్తనాలు, కొన్ని రకాల క్రీపర్స్, అల్సంత, దోస ఇవన్నీ చూడడం జరుగుతుంది. ఈ బెడ్ మీద చూసుకున్నట్టయితే మనకు పాలకూర ఉన్నది. ఈ బెడ్ మీద మనం ఏం చేసామంటే వంకాయ నారు పోసుకున్నాం. ఇదంతా వంకాయ నారు. ఇది వంకాయ నారు పోసినాం మనం. ఇది కూడా వంకాయ నారే. లైన్ పోసుకున్నాం. తర్వాత ఇది టమాటా నారు పోసుకున్నాం మనం. ఇది కూడా టమాటా నారు పోసినాం. సింగిల్ లైన్ టమాటా పెట్టుకున్నాం. మనకి బీర కానీ అలసంత కానీ అయిపోయేటప్పటికి టమాటా కూడా ఒక తీగలాగా వచ్చేసి బాగుంటుంది. చూడండి, ప్రకృతి దేశంలో కూడా ఇంత మంచిగా నీట్గా ఆకుకూరలు రావడం జరుగుతుంది. కొంత గడ్డి ప్రమాదం ఉన్నా కానీ మిగతా అంతా బాగానే వస్తుంది. సో మనం సైకిల్ తోటి వీడింగ్ చేసుకుందాం. ఇక్కడ వరకు మనం చేసుకున్నాం. ఇదంతా మనకు మెంతికూర మనం వేసుకుని ఒక 4-5 రోజులు అవుతుంది. ఇంకొక 10 రోజుల తర్వాత మనకు రెడీ అవుతుంది అమ్మడానికి. ఇక్కడ ఒక క్రాప్ వచ్చి చనిపోయి ఉన్నది. సో బెండ చెట్లు పాతవి అవి తీసేస్తున్నాం. అవి తీసేసి మిగతా అది ఉండగానే ఈ మడి మాత్రం మనం 0 టిల్లేజ్ మెథడ్లో ఫాలో అవుదాం. మసనబు ఫుకో గారు 0 టిల్లేజ్ మెథడ్లో వీడి కంట్రోల్ చేసుకొని ఆకుకూరలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్నట్టయితే మనకు వస్తుంది. సో మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న బెడ్ మీద ఈ గట్ల మీద ఉల్లి నాటుకోవడం, చిన్న ఉల్లి తీసుకొచ్చి నాటుకోవడం జరిగింది మార్కెట్లో. ఈ ఉల్లి కూడా ఒక 10 రోజుల లోపల మనకు హార్వెస్టింగ్ రెడీ ఉంది. తర్వాత కొంత నాకు వేరే ప్లేస్ నుంచి సీడ్ కోసం ఈ బంతి తీసుకొచ్చి పెట్టుకోవడం జరిగింది. మనకు కొద్దిగా గోంగూర ఆకుపచ్చగా రావట్లేదు. కొద్దిగా మనం ఎరువు కూడా ఎక్కువ చల్లుకోవాలి. ఎరువు ఎక్కువ చల్లుకుంటే బాగుంటుంది. ఇదంతా కూడా మనము మ్యాంగోలో ఇంటర్ క్రాపింగ్ చేసుకుంటున్నాం. మ్యాంగో ఫామ్లో ఇంటర్ క్రాపింగ్ చేసుకుంటున్నాం. సో అదండి విషయం ఈరోజు.